45 ఈ మూవీ జనవరి 1నే థియేటర్లో రిలీజ్ అయ్యి ఈరోజు జీ5లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీ అయితే నచ్చింది నాకు. మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, వినయ్ అనే ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళాలని కంగారులో ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న దారిలో రోషి అనే కుక్కని చూసుకోకుండా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా అనిపించింది. ఒకవేళ ఉపేంద్ర గారి 45 మూవీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ మూవీ కూడా. ఇంకా మూవీ స్టార్ట్ అవడమే మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఉపేంద్ర గారి ఎంట్రీ ఇచ్చాక ఇంకా ఇంట్రెస్టింగ్గా అండ్ థ్రిల్లింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఉపేంద్ర గారి ఎంట్రీ ఇస్తున్న ప్రతిసారి ఒక ఇంట్రో సీన్లా అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా పడలేదు ఎలివేషన్స్ మాత్రం. ఇంకా మూవీ ఇంటర్వ్యూల వరకు ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ కానీ బోరింగ్గా కానీ ఎక్కడ అనిపించదు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ మూవీ స్టార్ట్ అయిన 50 మినిట్స్కి వస్తే, శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూలకే ఉంటుంది ఎంట్రీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్తో అండ్ ఎమోషనల్ సీన్స్తో చాలా బాగా రాసుకున్నారు. ఇంకా ఈ సెకండ్ హాఫ్లో మూవీ అయితే ఒక 15 మినిట్స్లో అనిపిస్తుంది అంతే. ఇంకా మూవీలో క్లైమాక్స్ అయితే సడన్గా వచ్చేసినట్టుగా ఉంటుంది. అదేంట్రా అప్పుడే క్లైమాక్స్ అని అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్తో భారీగా ప్లాన్ చేశారు. ఏదో కురుక్షేత్రం యుద్ధం లాగా. ఫైట్ స్టార్ట్ అవ్వకముందు జస్ట్ 20 మందే ఉన్నారన్నట్టుగా చూపిస్తారు. బట్ వన్స్ ఫైట్ స్టార్ట్ అవ్వగానే 100 మంది అయిపోతారు. రే ఎలా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంతమందిని చంపినా ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. ఇంకా అంతేకాకుండా ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అనేది మరీ ఓవర్గా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగ్గా మనకు అర్థం కాదు. ఒక డైలమాలో పడిపోతాం. బట్ క్లైమాక్స్ అయిపోయాక ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తారు. కానీ చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి. ఇంకా మూవీలో గరుడ పురాణం రెఫరెన్స్ అనేది నాకు బాగా నచ్చింది. మనిషి చచ్చిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుందని క్లియర్గా చూపించారు. మూవీలో స్క్రీన్ ప్లే కూడా గరుడ పురాణం మీద బేస్ చేసుకుని రాసుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా మూవీలో ఉపేంద్ర గారిని యముడులా, శివరాజ్ కుమార్ గారిని కుమారస్వామి లాగా క్యారెక్టర్స్ డిజైనింగ్ అనేది చాలా బాగా చేసుకున్నారు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే ఓకే అనే టైప్ లో అనిపించాయి. విఎఫ్ఎక్స్ అయితే పర్లేదు అనిపించాయి మూవీ మొత్తం. బట్ క్లైమాక్స్ లో అయితే అస్సలు నచ్చలేదు నాకు. చాలా ఎక్కువ విఎఫ్ఎక్స్ షాట్స్ అనేవి వాడేశారు. చాలా క్లమ్జీగా అనిపించింది క్లైమాక్స్ లో అయితే. అస్సలు నచ్చలేదు నాకు విఎఫ్ఎక్స్ క్లైమాక్స్ లో. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. నేనైతే మస్ట్ వాచ్ అనే చెప్తా ఈ మూవీ. మీలో ఎవరైనా కొత్త కాన్సెప్ట్ మూవీస్ చూద్దాం, రెగ్యులర్ మూవీస్ చూసి చాలా బోర్ కొట్టేసింది అని మీరు ఫీల్ అవుతే ఈ మూవీ మీకోసమే. మూవీలో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.